ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజు కిరణ్స్ ట్రావెలింగ్ డైరీ పార్ట్ 1. సమ్మర్ వెకేషన్ లో భాగంగా ఎక్కడికి వెళ్దామని ఆలోచించి ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించే శ్రీరంగనాథ స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం. ఈ శ్రీరంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో ఉంది. దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవాలయాల్లో ఈ శ్రీరంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది. కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది. ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావడం మరొక విశేషం. ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఈ ఆలయంలోని శ్రీరంగనాథ స్వామి వారు అచ్చం అనంత పద్మనాభ స్వామి వారి వలె మనకు కనిపిస్తారు. తమిళ నెల మార్గలిలో జరిగే 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు 10 లక్షల మంది జనాలు పాల్గొంటారు. శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా నిలిచింది.